హన్మకొండలోని గోపాల్పూర్లో సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ సర్కారు జేసీబీలతో విరుచుకుపడి 120 పేద కుటుంబాల గుడిసెలను ముందస్తు నోటీసులు లేకుండా కూల్చివేశారు. ప్రభుత్వ భూమిని కాపాడుతున్నాం, చెరువును అందంగా తీర్చిదిద్దుతామని చెప్పి దళితుల పూర్వీకుల సమాధులను తొలగిస్తున్నారు. అయితే చెరువు సుందరీకరణ పూడికతీత పనుల ముసుగులో మొరం దందాను పోలీసులను అయితే కాపలాగా పెట్టుకుని యథేచ్ఛగా సాగిస్తున్నారు. హన్మకొండ జిల్లా గోపాల్పూర్ ఊర చెరువు నుండి మట్టికట్ట బలహీనపడితే ముప్పునకు బాధ్యులెవరు? పేదలను రోడ్డున పడేసి మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు కబ్జాదారులకు కొమ్ము కాస్తున్న వైనం. చెరువు పూడికతీత సుందరీకరణ పనుల కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలతో టెండర్లు కేటాయించింది. పనుల శంకుస్థాపన రోజున చెరువులో పూడిక తీయటం వల్ల వచ్చిన మొరాన్ని చెరువు కట్టను బలోపేతం చేయటానికి, వెడల్పు చేయటానికి మాత్రమే ఉపయోగించాలి. కానీ క్షేత్రస్థాయిలో సీన్ రివర్స్ కనిపిస్తోంది. పూడిక తీయటానికి ప్రభుత్వం నుంచి కోట్లలో బిల్లులు వస్తుండగా తీసిన మొరాన్ని మాత్రం కట్టకు వాడకుండా రాత్రి టిప్పర్ల ద్వారా ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకుంటున్నారు. మీరు చేస్తున్నటువంటి యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉందో ఆ ప్లాన్ లో చేంజ్ చేసుకొని మా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటట్టు మీరు ఈ డిసిషన్ తీసుకొని చేంజ్ చేసుకొని ఈ కాంట్రాక్టర్లు కూడా మీరు ఒక మార్గదర్శకం చేయాలని అనుకుంటున్నాము. లేని ఎడల మేము మా కాలనీ వాళ్ళు, మా ముసలి నుండి పెద్దవాళ్ళు అందరి వరకు కూడా మేము ఆత్మాహుతి దాడి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము, ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నాము. కాబట్టి మమ్మల్ని ఈ దళితులమైన మమ్మల్ని చిన్నచూపు చూసి మా హక్కులను హరించి వేస్తే భవిష్యత్తులో ఎలాంటి పోరాటకైనా మేము సిద్ధంగా ఉన్నాము. కాబట్టి మీరు చేస్తున్న పనులు తక్షణమే ఆపి మాకు ఆమోదకరమైన నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాం. రోడ్డు మీద బ్రతికినట్టే ఉన్నాము, ఏ చెట్టు కిందనో బ్రతుకుతున్నాము. కిరాయి కట్టలేక, మా కనీసం తిండి సామాను కూడా లేక గుడిసెలోనే అన్నీ పోయినాయి. బంగారం దగ్గర నుంచి అన్నీ పోయినాయి. ఇప్పుడు కనీసం తినడానికి తిండి లేక చెట్టు కింద బ్రతికినట్టు బ్రతుకుతున్నాము. పిల్లలు గొడగొడ ఏడుస్తున్నారు. అసలు మా పరిస్థితి మాకు ఏదో ఒక రూపంగా న్యాయం చేయాలి. మాకు డబుల్ బెడ్రూమ్ ఖచ్చితంగా కేటాయించవలసిందిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుచున్నాము. చెరువు సుందరీకరణ పేరుతో సుమారు 5 తరాల దళితులకు సంబంధించిన తమ పూర్వీకుల సమాధులను అక్రమంగా తొలగిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. తమ పూర్వీకుల గుర్తుగా నిర్మించుకున్న సమాధులను తొలగించడం అంటే తమ అస్తిత్వాన్ని దెబ్బతీయటమే అని కాంగ్రెస్ ప్రభుత్వ తీరు పట్ల మండిపడుతున్నారు. అభివృద్ధి అనంటే ఈ రోజు కంటే రేపు బాగుండడం అనే దాన్ని అభివృద్ధి అంటారు. ఉన్నయి ఊలగొట్టి లేని గట్టి ఏదో చేస్తే దాన్ని అభివృద్ధి అని అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. భవిష్యత్తులో ఇప్పుడు కనుక వీళ్ళు ఈ పనులను కనుక విరమించుకోకపోతే దీన్ని పెద్ద ఎత్తున దీని గురించి మేము కార్యాచరణ రూపొందిస్తాం. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు గుర్తించి ఇక్కడున్న మా దళిత గిరిజనులకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. మేము గెలిపించినందుకు మాకు తగిన శాస్తి మీరు చేస్తూ ఉన్నారు. మా చెరువును కాపాడండి. మా చెరువులో ఉన్న మా సమాధులు తీసేయకుండా ఇంకా మేము ఎటు అయితే పోయి పెట్టుకోలేము, మా ఊరు వాళ్ళం ఎక్కడికి పోలేము. కాబట్టి మాకు ఇక్కడ సమాధుల కోసం స్థలం ఉంచాలని మేము ప్రభుత్వాన్ని కోరుతూ మాకు న్యాయం చేయాలని చేకూరుస్తున్నాము. అదే చెరువును ఎకరాల కొద్దీ కబ్జా చేసి పెద్ద పెద్ద ఇళ్లు, అక్రమ కట్టడాలు కట్టిన బడాబాబుల జోలికి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే బొందలగడ్డను శ్మశాన వాటికగా తమ పూర్వీకుల సమాధుల చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.